శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 3వ రోజు పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పంచమ అధ్యాయం అంటే 5వ అధ్యాయం. మనం రోజు 2 అధ్యాయాలు చెప్పుకుంటున్నాం. 2 అధ్యాయాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే 30 రోజులకి రోజుకి ఒకటి కదా, 30 రోజులకి 30 అధ్యాయాలు. అంటే మనం స్కాంద పురాణ అంతర్గతంలో ఉన్నటువంటి కార్తీక పురాణం 30 రోజులు, పద్మపురాణంలోది 30 రోజులు, కలిపి 60 రోజులు కదా. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ప్రతి రోజులో మనం 2 అధ్యాయాలు చొప్పున చెప్పుకుంటున్నాం అన్నమాట. ఎందుకనంటే మొదటి 15 రోజులు స్కాంద పురాణంలో ఉన్నటువంటి కార్తీక పురాణం, తర్వాత 15 రోజులు పద్మపురాణంలోని కార్తీక పురాణాన్ని చెప్పుకుంటాం. అందువల్ల రోజుకి 2 అధ్యాయాలు చొప్పున చెప్పడం అనేది జరుగుతోంది. ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు అంటే, ఓ శివధన సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలు అన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలు అన్నీ కూడా పాము కుబుసంలాగా తొలగిపోతాయి. అందులో 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవాడు వైకుంఠానికి క్షేత్రపాలకుడు అవుతాడు. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తాడు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధిలో అయినా సరే, ఏ పురాణం అయినా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులు అవుతారు. కార్తీక వనభోజనం గురించి ఈ విధంగా చెప్తున్నారు. యః కార్తీకే సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వ పాపై ప్రముచ్యతే. అంటే కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ కాలాలలో పాపి, క్షుద్ర, చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షం అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, పుష్పాలు, అక్షతలతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనకపతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణ కుమారుడు దుర్యోని సంకటం నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ చెప్తాను విను అంటూ ఆ కథని ఇలా చెప్పసాగాడు. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక దుర్మార్గుడు అయిన కుమారుడు కలిగాడు. అతడి పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుణ్ణి చెయ్యాలి అని సంకల్పం చేసుకుని, నాయన, రోజు కార్తీక వ్రత స్నానాన్ని ఆచరించు, సాయంత్రం హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు, ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా అని చెప్పాడు. కానీ దుర్వర్తనుడు అయినటువంటి ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మను అని, కార్తీక వ్రతాన్ని ఆచరించను అని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ బ్రాహ్మణ కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయన, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం తొలగిపోతుంది అని శాప విముక్తిని అనుగ్రహించాడు. తండ్రి శాపం కారణంగా అప్పటికప్పుడే ఎలుక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు
గజారణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒక వృక్ష కోటరం అంటే తొర్ర, ఆ తొర్రలో నివసిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకానొక సమయంలో మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించడానికి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలు కూర్చుని తన శిష్యులకు పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వలన ఉపకారమే కానీ అపకారం ఏనాడూ జరగదు. అదేవిధంగా విశ్వామిత్రుడి వంటి తపోధనుల దర్శనంతోనే రవ్వంత పశ్చాత్తాపంతోనూ జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అవి వింటూ ఉంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఆ రహస్యం ఏమిటో చెప్పండి అని అనగానే అతనిలోని వివేకం విచ్చుకుంటున్న వైనం గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన, దాన, జప, తప, పురాణ శ్రవణాలు చేసినట్లయితే వారి వారి సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవాళ్ళు జీవన్ముక్తులు అవుతారు అని తెలిపాడు. ఈ విధంగా కిరాతకుడికి చెబుతున్నటువంటి కార్తీక మహత్యాన్ని విన్న వెంటనే త్వరలో ఉన్నటువంటి ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ బ్రాహ్మణ రూపాన్ని, అటువంటి పూర్వ బ్రాహ్మణ యువకుడి రూపాన్ని పొంది, అంటే పూర్వ బ్రాహ్మణ రూపంలో అంటే అంతవరకు ఉన్నటువంటి ఆ వయసు కాకుండా యువకుడి రూపాన్ని పొంది విశ్వామిత్రుడికి అతని శిష్య బృందానికి ప్రమాణం చేసి ప్రణామం చేసి తన పూర్వకథను వినిపించి ఆ శిష్యుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కిరాతకుడు కూడా విశ్వామిత్రుడు శిష్య బృందం ద్వారా కార్తీక మహత్యాన్ని పూర్తిగా తెలుసుకోవటం వలన జీవితంలో కిరాతుడు అయి కూడా తరువాత ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా, ఉత్తమగతులను కోరుకునేవారు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతం ఆచరించాలి, లేదా కనీసం కార్తీక మాస మహత్యాన్ని అయినా శ్రద్ధతో వినాలి అని చెప్పారు. దీనితో మనకి 5వ అధ్యాయం సంపూర్ణమైంది. తర్వాత 6వ అధ్యాయం. శ్రీ వశిష్ఠుడు తిరిగి ఈ విధంగా చెప్తున్నాడు. రాజర్షి జనక, ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాలతోనూ పంచామృతంతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం సంధ్యా సమయంలో విష్ణు సన్నిధిలో దీపారాధనం చేసిన, దీపదానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. పత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండి ప్రమిదన చేసి ఆవు నేతిని పోసి ఆ పత్తి ఒత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి అతనికి దానం ఇవ్వాలి. నెల పొడుగున ఈ విధంగా చివరి రోజున కూడా చేస్తూ, అంటే నెల పొడుగున ఈ విధంగా చేసి చివరి రోజున వెండి ప్రమిదను భమిడి ఒత్తిను చేయించి, అంటే భమిడి అంటే బంగారు పొత్తి అన్నమాట, వెండి ప్రమిదను బంగారు పోతుని చేయించి వాటిని బియ్యపిండి మధ్యన ఉంచి పూజా నివేదనలు పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాత తాను స్వయంగా భుజించాలి. ఏ విధంగా భుజించాలి? సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ. అంటే జ్ఞానమును, సంపదలను, శుభములను కలిగించేది దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరము శాంతి, సుఖం ఏర్పడుగాక అని చెబుతూ పిండితో చేసిన ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయ పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య, జ్ఞానం, ఆయువు వృద్ధి, తర్వాత సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలు అన్నీ సమసిపోతాయి. నిదర్శనం కోసం ఒక్క చెప్తాను విను. పూర్వం
ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజు భిక్షాటన చేసి వచ్చిన దాంట్లో మంచి అన్నము కూరలు విక్రయించి తాను మిగిలిన అన్నంతో తృప్తి పడుతూ డబ్బును వెనకేసాగింది. ఇతరుల ఇళ్లలో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి దగ్గర కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదీ కాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్యం ధనం ఆర్జించడం పైననే మనసు పడినటువంటి ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏ రోజు హరినామస్మరణ చేయడం కానీ, హరికథనే పురాణాలు వినటం కానీ, పుణ్యతీర్థాలు దర్శించటం కానీ, ఏకాదశి ఉపవాసం కానీ చేసి ఎరుగదు. అటువంటి లుబ్ధురాలింటికి దైవవశాన శ్రీరంగ యాత్రికుడు అయిన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదు అని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టాలనుకుని, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరం వట్టి అశాశ్వతం అని తెలుసుకో. నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకం అయినదే ఈ శరీరం. ఈ దేహం నశించగానే ఆ పంచభూతాత్మలు కూడా ఇంటి కప్పు మీద కురిసిన 4 దిక్కులకు చెదిరిపోయిన వాన నీళ్ళలా చెదిరిపోతాయి. నీటి మీద నొరగలాంటి నీ తనువు నిత్యం కాదు. ఇది శాశ్వతం అని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడి మిడతలా మసి కావడమే తప్ప మేలు అనేది లేదు. కనుక మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు. దైవం ఒక్కడే శాశ్వతుడు అని, సర్వభూత దయాకారుడు అని గుర్తించు. నిత్యము హరిచరణాలనే స్మరించు. కామం అంటే కోరిక, కోపం అంటే దురాగ్రహం, భయం అంటే ఆత్మానాత్మీయ భంగత, లోభం అంటే ధన వ్యయ చింత, మోహం వంటి మమతానురాగాలు, ఇటువంటి ఈ 6 వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా ఈ కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతి కొరకు భగవంతునికి అర్పణగా దీపదానం చేయి. దాని ద్వారా అనేక పాపాల నుండి రక్షింపబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతని మాటల మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసంలో వ్రతాచరణ ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీటి స్నానం, హరిపూజ, దీపదానం, తరువాత పురాణ శ్రవణం, ఈ విధంగా కార్తీక మాసం 4 రోజులు ఆచరించి చివరి రోజున ఒక్క బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై చనిపోయి విమానాన్ని అధిరోహించి శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందింది. కనుక రాజా, కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానం. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతున్నారు. దీన్ని అన్నా విన్నా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులు అవుతారు. దీనితో మనకి 6వ అధ్యాయం సంపూర్ణమైంది. అంటే 5, 6 అధ్యాయాలతో మనకి 3వ రోజు పారాయణ సంపూర్ణమైంది. ఈరోజు చేయవలసినటువంటి కార్యాలు, చేయకూడనటువంటివి ఏమిటో చూద్దాం. చేయకూడనివి: ఉప్పు కలిసినవి తినకూడదు, ఉసిరి తినకూడదు. దానములు: ఉప్పు అంటే ఉప్పు దానం ఇవ్వచ్చు. పూజించాల్సిన దైవం పార్వతి. జపించాల్సిన మంత్రం ఓం పార్వత్యై పరమేశ్వర్యే స్వాహ. దీనివల్ల ఫలితం శక్తి, సౌభాగ్యం కలుగుతాయి. కనుక ఆ హరిహరుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.